హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం సర్పంచులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 16 పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు ఈ శిక్షణ చేపట్టారు. పంచాయతీలలో నీటి సమస్యలు ఎలా పరిష్కరించాలి, డ్రైనేజీ వ్యవస్థ ఎలా తీసుకెళ్లాలి, శానిటేషన్ తదితర అంశాలతో పాటు పంచాయతీలలో కరెంటు బిల్లులు సకాలంలో చెల్లించేలా, ఇంటి కొలాయి గుస్తులు త్వరగా ఎలా వసూలు చేయాలి, పంచాయతీని ఎలా అభివృద్ధి బాటలో నిలపాలి అనే అంశాలు సర్పంచులకు శిక్షణలో తెలిపారు అధికారులు. 3 రోజులు జరగనున్న ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా మొట్టమొదటిసారి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవానికి 10,000 నుండి 25,000 వరకు నిధులు విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సర్పంచులు, కార్యదర్శులు ధన్యవాదాలు తెలిపారు. మొట్టమొదటి ఏ పని చేయించాలి ఆ గ్రామ సభలో మన గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి ఓటర్లలో మినిమం 1/3 లేదా మినిమం కొంతమంది గ్రామ సభకు హాజరు కావాలి. వచ్చేసి 1/3 గ్రామ పంచాయతీ అది వేరే పంచాయతీ ప్రజలందరూ వాళ్ళకు కావాల్సినటువంటి పనులన్నింటినీ మనకు చెప్తారు. ప్రతి ఒక్క పనిని మన పరిధిలో లేకపోయినప్పటికీ ఆ పనిని గ్రామ సభలో తీర్మానం చేయాలి. ఇంకొకటి, గ్రామ సభ కండక్ట్ చేసేటప్పుడు కూడా ఇంతవరకు మనకి ఎంత ఆదాయం వచ్చింది గ్రామ పంచాయతీకి, ఆ ఇంటి గుంతలు ఒకటే కాదు, మనం చెప్పాల్సిందే ఇంటి గుంతలు ఒకటే చాలు. అది కూడా కట్టకపోతే మా సర్పంచ్ చెప్పినా మాకే కట్టాల్సిన ఉంటే, నాయకులు చెప్పినారు ఎలక్షన్ వస్తుందా మేము కట్టము అంటే కాదు. వాళ్ళ ఇంటికి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు గ్రామ పంచాయతీ హౌస్ ట్యాక్స్ ప్లస్ కొడాలి పనులు కట్టి తీయాల్సిందే చేయాలనుకున్నాం. కాబట్టి గ్రామ పంచాయతీలో ఉండే గ్రామ ప్రజలు మనకి ఎంతైతే మీరు ఎవరైనా కూడా తీసుకోవచ్చును. గ్రామ పంచాయతీలో ఆ విధంగా విరాళాలు తీసుకోవచ్చును. ఆ విధంగా విరాళాలు తీసుకొని దాన్ని లెక్క ప్రకారంగా లెక్క ఇచ్చేసి మళ్ళీ అది రికార్డెడ్గా ఇది చేసి మళ్ళీ దాన్ని గ్రామ పంచాయతీలో తీర్మానం అది ఏదైతే పని ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీ ఆ పనులన్నింటినీ చర్చించాలి. ప్లస్ మనకు ఏదైతే ముఖ్యమో, మన పంచాయతీకి ఏదైతే ముఖ్యమో అది చేయాల్సిందే. దాని ప్రకారంగా మనము దీన్ని ఒక తీర్మానం చేసిన తర్వాత మనము ఏ పనినైతే చేస్తామో, ఏ పనినైతే చేయాలనుకున్నామో వీటికి మళ్ళీ దీనికి మళ్ళీ అదే గ్రామ పంచాయతీ తీర్మానంలోనే వీటికి దాన్ని ఏమంటారు ఈ పనిని చేయటము అంచనా మొత్తం తయారు చేయవలసిందిగా కన్సర్న్ ఇంజనీర్. ఈనాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టినటువంటి సర్పంచులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సర్పంచులు ఎదుర్కొన్నటువంటి మన ప్లానింగ్లో, జీపీడీపీ ప్లాన్లో ఏం చేయాలా, ఏ పనులు చేపట్టాలా, ఏం చేపట్టకూడదు అనేది దీంట్లో చర్చించుకోవాలా. విధులు కానీ నిధులు కానీ ఏవైనా కూడా ఎంత మేరకు ఏవి పద్ధతి ప్రకారం చేసుకోవాలా అనేది. సెకండ్ వన్ హైయెస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు సీజనల్ కాబట్టి శానిటేషన్ మీద మంచి అవగాహన ఉంది. షెడ్లని ఉపయోగంలోకి తెచ్చి దాన్ని సంపద ఎలా తయారు చేయాలా, ఎలా పంచాయతీలను నిధుల పరంగా బలోపేతం చేయాలా అనేది 2వ పాయింట్. 3వ పాయింట్గా ముఖ్యంగా మాకు వచ్చే సగం నిధులలో ఎక్కువ సీసీ ఛార్జెస్కి అమౌంట్ మెయింటైన్ చేయడం, ఎక్కువగా ఎల్ఈడి లైట్లు ఫెయిల్యూర్ కావడం, దాన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలా, జీపీ బిల్స్ ఎలా పే చేయాలి అనేది ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో జరుగుతుంది. మొదటి రోజుగా మన పంచాయతీ వ్యవస్థ గురించి, దాంట్లో ప్లానింగ్ గురించి కానీ చర్చించడం జరుగుతుంది. 2వ రోజు ఫీల్డ్ విజిట్లో వెళ్ళి షెడ్లు ఎలా నిర్వహించుకోవాలా అన్నది మోడల్ చూసి అక్కడ ఉండే పంచాయతీ షెడ్ ఎలా నిర్వహిస్తున్నారు, అక్కడ ఉండే క్లాప్మిత్ర సమస్యలు కానీ, శాలరీస్ కానీ ఎలా వాళ్ళు తయారు చేసుకున్నారు, ఎరువు ఎలా అమ్ముతున్నారు ఏంటి, అవన్నీ ఫీల్డ్ లెవెల్లో ట్రైనింగ్కి 2వ రోజు వెళ్ళడం జరుగుతుంది. 3వ రోజు మూల్యాంకనంగా ఇవన్నీ సమస్యలపై ఒక అవగాహన తీసుకొని ఏవేవి అనేది అభిప్రాయం
సభ్యుల మేరకు తీసుకోవడం జరుగుతుంది. మంచి సలహాలు సూచనలు ఈ ఫీడ్బ్యాక్ ద్వారా కూడా గవర్నమెంట్కి తెలియజేయడం జరుగుతుంది. మేడం ఓకే, మొట్టమొదటిసారిగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర దినోత్సవం జరగబోతుంది. దీనికి వచ్చి సర్పంచులకు 10,000 నుంచి 25,000 దాకా జోన్ చేసిన అంటే ఆ అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారు, దాని గురించి ఒక డీటెయిల్స్ చెప్పండి. గ్రామ పంచాయతీలో ఇదొక మంచి శుభారంభం అనిపించాలా. ఎందుకంటే గతంలో సర్పంచులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ కార్యక్రమాన్ని అయితే వాళ్ళ చేతుల మీదుగా చేతి నుంచి డబ్బులు పెట్టి జరపడం జరిగింది. జాతీయ పండుగని ఇంకా ఘనంగా ఎవరి యొక్క చేతి నుండి పడుకోకుండా పంచాయతీ నిధుల నుండే జరపాలి అనేది, అదిలోనూ పంచాయతీ ఆధ్వర్యంలోనే జరపాలి అనేది మంచి విషయము. ఇందుకు గాను గవర్నమెంట్ నుంచి 5,000 లోపు జనాభాకి 10,000, 5,000 పైన జనాభాకి 25,000 ప్రకటించడం జరిగింది. దానికి కానీ గవర్నమెంట్కి పంచాయతీ సెక్రటరీల నుంచి సర్పంచుల నుంచి మేము మా డిప్యూటీ సీఎంకి మరియు సీఎం గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకు అంటే ఒక జాతీయ పండుగని ఘనంగా నిర్వహించుకోగలిగినారు అంటే గ్రామ పంచాయతీ యొక్క విశిష్టత చాలా చక్కగా తెలుపబడుతుంది అనేది అర్థమవుతుంది. గ్రామ పంచాయతీకి గౌరవం ఇవ్వడం కూడా దీని ద్వారానే తెలుస్తోంది. కాబట్టి ఇది కూడా గ్రాంట్ తొందరలోనే అంటే 15th లోపలే వస్తుంది. పెట్టినా కానీ తర్వాత కూడా బిల్ చేసుకోవచ్చు. గ్రాంట్ అయితే 2-3 రోజుల్లో అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి దీని గురించి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎందుకంటే మా సర్పంచులు ఎప్పుడు చేతి నుండి ఖర్చు పెట్టారు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఇబ్బంది పడరు. చక్కగా జాతీయ పండుగను నిర్వహిస్తారు. గ్రాంట్ వచ్చినా సరే రాకపోయినా సరే కానీ ఇస్తున్నారు కాబట్టి సంతోషం.